ముంబై నటి జత్వానీ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఐపీఎస్ అధికారులు కాంతిరాణ టాటా, విశాల్ గునిలకు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇవాళ జరిగే విచారణకు ఇద్దరు ఐపీఎస్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. 3 రోజుల కస్టడీలో ఆయన విచారణ అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. జత్వానీ కేసులో పాత్రధారులుగా ఉన్న కాంతిరాణ టాటా, విశాల్ గున్నిలను విచారించాలని సిఐడి నిర్ణయించింది. ఈ ఇద్దరిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం వీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే పిఎస్ఆర్ చెబితేనే తాను ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేసినట్లు గతంలో విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు అధికారులు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇద్దరు హాజరవుతారా లేదా విచారణకు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది కదా, ఇప్పటి వరకున్న సమాచారం ఏంటి? ఈ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా విశాల్ గున్ని గానీ ఇటు కాంతిరాణ టాటా? నవీన్, ఆ ముంబై నటి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించిన కేసుకు సంబంధించి ఆ ఐపీఎస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీతారామయ్యలు ఉన్నారు. ఆయన కన్సర్న్లోని మొత్తం వ్యవహారం నడిచిందని ఇప్పటికే నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారులు అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ గా కాంతిరాణ టాటా, డీసీపీగా విశాల్ గున్ని పనిచేస్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తారీఖు కేసు ఉదయం 6 గంటలకి ఫిర్యాదు ఇస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఆ మేఘాల మీద గంటలోనే ఆయన ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం, అక్కడి నుంచి నేరుగా ముంబై వెళ్లి ఆ రోజు సాయంత్రానికి ఆమెను అదుపులో తీసుకుని రాత్రికి విజయవాడ తీసుకురావడం వంటి ఘటనల నేపథ్యంలో ఇదంతా కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు తాను డీసీపీగా కొనసాగుతున్న నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు తనను పిలిపించి ప్రత్యేకంగా ఈ కేసు బాధ్యతలు అప్పగించడం వల్ల తాను అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసినప్పుడు 3 రోజుల పాటు పోలీసు సిఐడి కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు అనుమతితో. ఈ 3 రోజుల కస్టడీలో కూడా తనకు పొందలేని సమాధానాలు చెప్పడం, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, తాను ఎవరికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి విశాల్ గున్నిని అలాగే కాంతిరాణ టాటాని కూడా విచారించాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టిన వెంటనే, ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు కట్టాల్సిన అవసరం ఏంటి? ఆగమేగా ముంబై ఎందుకు వెళ్లారు? దీనికి సంబంధించి ఒక సీతారామంజనిలా ఉన్నారా, ఇంకెవరి ప్రాంతంలో ఉందనే అంశాలపై కూడా లోతైన విచారణ చేసేందుకు ఈ రోజు ఇరువురు ఐపీఎస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా వారు రాకపోవడంతో పాటు ఈ రోజు రాలేకపోతున్నట్టు సిఐడి అధికారులు సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోసారి తాము వస్తామని కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇవాళకైతే వాళ్ళు రావడం లేదంటే నిర్ధారణ అయితే అయింది. మొత్తం మీద ఈ కేసులో మాత్రం అసలు ఆ రోజు ఏం జరిగింది, అధికారులు ఏ విధంగా వ్యవహరించిన అంశాలపై మాత్రం మరింత కూపీలాగే విధంగా అయితే వ్యవహరిస్తారు. ఎందుకంటే ముగ్గురు కూడా ఐపీఎస్ అధికారులు ఇందులో కీలకంగా వ్యవహరించడం, వారు పోలీసు శాఖలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు కావడంతో విచారణలో ఏ విధంగా చెప్పాలి, విచారణకు సహకరించకుండా ఏ విధంగా సిఐడి అధికారులు ఈ సమాధానాలు దాటవేయని అంశాలపై కూడా ఇప్పటికే వారందరూ కూడా ఒక అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు అడిగిన అనేక ప్రశ్నలు చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరిని కూడా ఎందుకంటే హైకోర్టులో ఇప్పటికే వీరిద్దరు కూడా ముందస్తు బెయిల్ కూడా పొందిన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోసారి ఈ రోజు విచారణ రాని నేపథ్యంలో వీరు విచారణ సహకరించడం లేదని చెప్పి మరో పిటిషన్ దాఖలు చేసి తద్వారా అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఒకవేళ అది జరిగితే ఇటు సీతారామంజని, ఇద్దరు ఐపీఎస్ ముగ్గురిని కూడా ఏకకాలంలో విచారణ చేస్తే తప్పకుండా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగానే మీరు అడుగులు వేసే అవకాశం ఉందని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.